ఉన్నత స్థితికి చేరాలంటే ప్రతి వ్యక్తి గొప్ప గొప్ప ఆలోచనలు కలిగి తనను తాను ప్రేమించుకుంటూ ఉత్తేజపరుచుకుంటూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని ప్రేరణాత్మక వక్త మహేంద్ర కురు తెలిపారు. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా వికారాబాద్ జిల్లా బొమ్రాజ్పేట్ మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో హెచ్ఎం హరిలాల్ ఆధ్వర్యంలో సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా విశిష్ట అతిథిగా హాజరై విద్యార్థులకు లైఫ్ స్కిల్స్ పై ఆయన అవగాహన కల్పించారు. తనను తన తల్లిదండ్రులను గురువులను ప్రేమిస్తూ చేసే పనిలో తనను తాను ఇంప్రూవ్ చేసుకుంటూ లక్ష్యంపై ఫోకస్ పెట్టాలని, అనుభవాలతో విజయం సాధించాలని, లైఫ్లోని ఒక్కొక్క అక్షరం గురించి వివరించి విద్యార్థులకు గురూజీ అవగాహన కల్పించారు. పరీక్ష సమయం కాబట్టి ప్రతి విద్యార్థి సినిమాలు, టీవీ, సెల్ ఫోన్లు చూడరాదని, చిట్ చాట్ చేయకూడదని, ఈ 5 నియమాలు పాటించి విద్యార్థులు పరీక్షల్లో రాణించి పాఠశాలకు పేరు తేవాలని సూచించారు. సాంకేతిక కారణాల వల్ల ఒకవేళ ఎవరైనా ఫెయిల్ అయితే తల్లిదండ్రులు బాధపడేలా ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడకుండా మరోసారి ప్రయత్నించి విజయం సాధించాలని తెలిపారు. బల్బును కనిపెట్టడంలో థామస్ ఆల్వా ఎడిసన్ 10,000 సార్లు విఫలం చెందాడని విద్యార్థులకు వివరించి ప్రేరణ కల్పించారు. ఏ రంగంలో అయినా ఉన్నత స్థితికి చేరాలంటే ప్రతి వ్యక్తి నిత్య విద్యార్థిలా ఉంటేనే ఆ స్థితికి చేరుకోవడం సాధ్యపడుతుందని గురూజీ తెలిపారు. ముఖ్య అతిథులుగా హాజరైన గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేష్ రెడ్డి, జాతీయ ఉపాధి హామీ పథకం రాష్ట్ర సభ్యుడు గండేడ్ నరసింహులు గౌడ్, న్యాయవాది కోవూరు సంతేష్లు మాట్లాడుతూ ప్రేరణాత్మక వక్త సూచించిన నియమాలు ప్రతి విద్యార్థి పాటించి పాఠశాలకు జిల్లాలో పేరు తెచ్చేలా ఉత్తీర్ణత సాధించాలని వారు తెలిపారు. సైన్స్ డే సందర్భంగా పాఠశాల విద్యార్థులు తయారు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ నమూనాలు, ఆహుతులను చూసి అభినందించారు. భవిష్యత్తులో గొప్ప సైంటిస్టులుగా రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మరి ఈరోజు మన ముందుకు చేసినటువంటి గ్రేట్ పర్సన్ డాక్టర్ మహేంద్ర భర్తి గురూజీ గారికి స్వాగతం, సుస్వాగతం. సార్ వెల్కమ్ సార్. టీఎంసీ జెడ్పీహెచ్ఎస్ బొమ్రాజ్పేట్ తరఫున మీ అందరికీ కూడా స్వాగతం సుమాన్యులు తెలియజేసుకుంటున్నాను సార్. సార్ వెల్కమ్ టు టీఎంసీ జెడ్పీహెచ్ఎస్ బొమ్రాజ్పేట్. ఈ గొప్ప కార్యక్రమానికి అధ్యక్షత వహించాల్సిందిగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు గౌరవనీయులు హరిలాల్ సార్ గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మన పాఠశాల విద్యాశాఖ రథసారథి ఎంఈఓ గారు హరిలాల్ సార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా నేటి ముఖ్య అతిథి అయినటువంటి గారిని కూడా స్టేజ్ పైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం సార్. వెల్కమ్ టు అవర్ స్టేజ్. అదేవిధంగా పాఠశాల గ్రామ ప్రథమ పౌరుడు సర్పంచ్ గారిని కూడా స్టేజ్ పైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం సార్. అదేవిధంగా నిరంతరం మా ఆధారంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం సార్. అదేవిధంగా నిరంతరము మా వెంబడి ఉంటూ అదేవిధంగా పాఠశాల గ్రామ ద్వితీయ పౌరాలు గౌరవనీయులు ఉప సర్పంచ్ నందిని మేడం గారిని కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా సార్ నరసింహ సార్ గారిని కూడా విద్యాభిమాని తల్లిదండ్రులు, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ వాళ్ళందరూ కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటూ మరి విద్యార్థులు ఒక్కసారిగా కరతాళ ధ్వనులు గట్టిగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంతో ఈ కార్యక్రమం ప్రారంభించుకుందాం. పెద్దలందరూ కూడా ఒక్క నిమిషం లోపల ఆ పూజా కార్యక్రమంలో పాల్గొని మళ్ళీ వేదికపైకి వచ్చేసి మన కార్యక్రమాన్ని ముందుకు కొనసాగించుకుందాం. పెద్దలందరూ కూడా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామని చెప్పి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం సార్.